పట్టణంలో రోడ్లు మున్సిపల్ కాల్వల్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని తెనాలి 2 టౌన్ సీఐ రాములు నాయక్ హెచ్చరించారు. రోడ్ల వెంట ఆక్రమణ తొలగించాలని స్పష్టం చేస్తూ 2 టౌన్ సీఐ రాములు నాయక్ తన సిబ్బందితో కలిసి శనివారం రాత్రి రజక చెరువు సెంటర్ నుండి గాంధీ చౌక్ కూడలి వరకు ఉన్న వ్యాపార సముదాయాన్ని పరిశీలించారు. రోడ్డు మార్జిన్లో చేసిన నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యల నివారణ, పాదచారులు అలాగే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడమే లక్ష్యంగా ఆక్రమణ తొలగింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రోడ్లను ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆక్రమణ కారణంగా ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రంగా మారుతున్నాయని పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరిలో మార్పు రాకపోవడం విచారకరమని సీఐ పేర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న భారీ హోర్డింగ్లు, రేకుల షెడ్లు, ఇతర అక్రమ నిర్మాణాల్ని మున్సిపల్ శాఖతో సమన్వయం చేసి జేసీబీ సహాయంతో తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఐ వెంట ఎస్ఐ లలిత్ కుమార్ సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మా ఆఫీసర్లకు ఉత్తర్వుల మేరకు సాకలి చెరువు నుంచి గాంధీ బొమ్మ వరకు, సాకలి చెరువు నుంచి గాంధీ చౌక్ దాకా ఆ రోడ్డుకి ఇబ్బంది కలిగించి కొంచెం ముందుగా ఈ రోడ్డు ఎంక్రోచ్మెంట్లో పెట్టుకున్నటువంటి షాప్ వాళ్ళందరికీ హెచ్చరించడం జరిగింది. మెయిన్ ఈ మన సాకలి చెరువు దగ్గర ఉండేటువంటి సాకలి చెరువు పార్క్ దగ్గర, ఆ పార్క్ ఎదురుగా చాలా షాపులు, బోర్డులు ఇవన్నీ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1-2 సార్లు చెప్పాము. ఇప్పుడు ఇలా వాళ్ళు తీయకపోతే కమిషనర్గా లెటర్ పెట్టి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కమిషనర్గా లెటర్ పెట్టి ఇవన్నీ ఎంక్రోచ్మెంట్ చేయడం జరుగుతుంది.